దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము యెహోవా జ్ఞాన వివేక ఆత్మ. నిన్నటి దినమున కూడా దేవుడు కొన్ని మాటలు యెహోవా జ్ఞాన వివేక ఆత్మ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరికొన్ని విషయములు ఈ రోజున కూడా యెహోవా జ్ఞాన వివేక ఆత్మ గురించి మరి ముఖ్యంగా ఇది యవ్వనస్తుల గురించి వ్రాయడం జరిగింది కాబట్టి యవ్వనస్తులు వారు ఏ విధముగా ఉండాలి యెహోవా జ్ఞాన ఆత్మ కలిగి అన్న దాని గురించి మరికొన్ని విషయాలు దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక మునిపే దినదినము అనుదినము నీ నామస్మరణ దేవుని స్మరణయై అది నీ రక్షక బంధమై నీ నోసెట బాసికము కట్టుకొనుటతో నీవే సాక్షివి దేవునికి. ద్రాక్షావల్లివై గ్రామ గ్రామాలలో నగరులలో వ్యాపించుటకు దేవుడు దాని వేరు లోతుగా పారునట్లు అది దేశమంతట వ్యాపింపచేసి దాని నీడలో అనేకులు సేదదీరునట్లుగాను దాని తీగలు నలుదిశల వ్యాపించినట్లుగాను దాని రెమ్మలు నూరంతల ఫలములతో వెదజల్లి పుష్పాల పరిమళాలు ప్రతి వారి ఎదలో కేదారు వారి గుడారము వలె బాహ్య సౌందర్యమును సొలొమోను వారి తెరల వలె ఆంతర్య సౌందర్యము కలిగి దేవునిని నీలో చూడాలి. నీ ప్రేమ అనురాగము ఆప్యాయతలు సకల గంధ వర్గముల కన్నా అధికముగా నున్నందున ఇతరులు నీలో చూచి దేవుని ప్రేమ పొందుకొనులాగున వారికి సువార్త బోధించుము. పేదల పాలిట వరముగా ధననిధిని దేవుడు నీకియ్యగా దీనులెడల కనికరమును న్యాయమును చేకూర్చి ధన సహాయము వారికి అందించుము. దేవుని వాక్యమున ఆత్మ నీ హృదయమున దేవుడు నింపగా ఆ జ్ఞానమే దేవుని సువార్తకై ప్రజ్వరిల్లుటకు నీవు దివిటీవై వెలుగు నింపుము. దేవుని మందిరమున నీ ప్రవర్తన జ్ఞానయుక్తమై నైతిక ధర్మముతో నీ సమర్పణ దేవునికిష్టమైన ఆరాధన. సుగంధ తైలము కంటే మంచి పేరు దేవుడిచ్చు బహుమానము. దేవుని జ్ఞానమే నీ ముఖమునకు దరహాసమే. దేవుని నడిపింపు ఈ లోకాన క్షేమము భద్రత. యుద్ధాయుధముల కన్నా జ్ఞానపు మాటలే శ్రేష్టము. గుర్రములు అక్కరికి రావు. కీర్తనల గ్రంథం 20 అధ్యాయం 7వ వచనం ప్రకారము కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. ఎదిగే కొలది ఒదిగి దేవునితో నడుచుచు సత్ప్రవర్తన కలిగి ఉండుటయే దేవుని బలమునకు ఆధారమగు జ్ఞాన ఆత్మ నీ సొంతము. అందుకే దేవా నీ బలిష్టమైన సేవ చేయుటకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయుటకు కృతజ్ఞతార్పణ అర్పించుటకు ఈ నా మంటి పాత్రను సరిచేయుము దేవా. ఇతరులకు మేలు చేయ నేర్పించుము. నీ ప్రేమ నీ దయా కనికరముతో నా గిన్నె నిండి పొర్లించుము. నీ వెలుగును నీ నీతిని మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషత్వమును వెల్లడి చేయ నేర్పింపుము. నీ అద్భుత కార్యములను నీ జ్ఞానమును ప్రకటింప నేర్పము. నీ న్యాయ విధులు ప్రచురించుట నేర్పించుము. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తిగల వారు కావాలననియు ప్రార్థించుచున్నాము. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని ననుసరించి నడుచుకొందురు. దేవుని మూలముగా జ్ఞానమును నీతిని పరిశుద్ధత విమోచనములు ఆయన. దేవా నీ దృష్టికి మంచివాడిని అనిపించుకొనుటకు మంచి వివేచన జ్ఞానము నేర్పించుము. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారం యెహోవా నీ జ్ఞానవాక్కులు పవిత్రమైనవి. అవి మట్టి మూసాలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములైనవి. అటువంటి పవిత్రమైన మాటలు నాకు నేర్పించి ఇతరులకు ఆదర్శకరంగా ఉండడానికి, ఇతరుల మధ్యలో నేను ఏ విధంగా ప్రవర్తించాలో నేర్పించడానికి, ఇతరులు కూడా మీ యొక్క మధురమైన వాక్కులతోటి వారి జీవితాలను సరిచేయమని మరొకసారి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.